హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు మన ప్రజావాణి పత్రికలో మెయిన్ పెన్షన్ వార్తా విశేషాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణం. 27 మంది మంత్రులు కూడా ప్రమాణం చేయించిన గవర్నర్. హాజరైన మోడీ, అమిత్ షా, చంద్రబాబు. మొత్తానికైతే ఈనాడు చూసుకోవచ్చు, బీహార్లో సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఈనాడు ఎంతో మంది నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, అదేవిధంగా 27 మంత్రులు కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఇక్కడ ఘనంగా జరిగినట్టుగా చూసుకోవచ్చు. సిబిఐ కోర్టుకు హాజరైన జగన్. వ్యక్తిగత హాజరుతో పూర్తయిన లాంఛనం. జగన్ రాకతో అభిమానుల హల్చల్. ఏది చేసినా హల్చల్, కోట్ల కాడ కూడా హల్చల్. ఇక గవర్నర్లు రాష్ట్రపతికి గడువు విధించలేం. గవర్నర్లకు 3 అంశాల్లోనే నిర్ణయం. సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు. గవర్నర్, రాష్ట్రపతి అధికారులపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. పెండింగ్ బిల్లులు ఆమోదానికి సంబంధించిన అంశంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం తగదని స్పష్టం చేసింది. కారణం చెప్పకుండా గవర్నర్లు బిల్లులను వెనక్కి పంపలేరని తెలిపింది. బిల్లును నిరవధికంగా నిలిపివేసే అధికారం గవర్నర్కు లేదని కూడా తేల్చి చెప్పింది. గవర్నర్ బిల్లును రాష్ట్రపతికి పంపితేనే రాష్ట్రపతి చర్యలు తీసుకోగలరని చెప్పింది. ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్కు విచక్షణాధికారం ఉందని వెల్లడించింది. మొత్తానికైతే గవర్నర్లు రాష్ట్రపతికి గడువు విధించలేమన్నట్టు ఈనాడు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చినట్టుగా చూడొచ్చు. తిరుపతి చేరుకున్న రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం. తిరుచనూరులో పద్మావతి అమ్మవారి దర్శనం. నేడు శ్రీవారిని దర్శించుకోనున్న ద్రౌపది ముర్ము. మొత్తానికైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి ద్రౌపది ముర్ము గారు వెళ్ళనున్నట్టుగా చూడొచ్చు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకొని ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర హోంమంత్రి బొంగలపూడి అనిత, టీటీడీ ఉన్నతాధికారులతో పాటు కూటమిలోని పార్టీల నేతలను ఆమెకు ఘన స్వాగతం పలికినట్టుగా చూడొచ్చు. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వానికి నివేదిక. డిసెంబర్ 11 లోపు నోటిఫికేషన్స్ కు ఛాన్స్. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వెల్లడి. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పంచాయతీలు వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50% మించకుండా సిఫార్సు చేసింది. డెడికేటెడ్ కమిషన్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయనుంది. ఈ నెల 26న హైకోర్టు విచారణకు ముందే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను పూర్తి చేయనుంది. ఈ నెల 24వ తేదీన 24 లేదా 25న షెడ్యూల్ విడతల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేలా కసరత్తు చేస్తుంది. మొత్తానికైతే డిసెంబర్లో ఈ పంచాయతీ ఎలక్షన్స్ కంప్లీట్ చేసే విధంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి ఆస్కారం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. సో ఇక అందరూ ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్ ఎలక్షన్స్ హీట్ గా అనిపిస్తూ ఉంది. 10వ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం. బండి సంజయ్ పై కేసు కొట్టేసిన హైకోర్టు. ఇక 10వ తరగతి ఏదైతే అప్పుడు బండి సంజయ్ గారి మీద కేసు అయిందో కొట్టేసి పూలతోనే పూలు తలుపుకుంటే బండి సంజయ్ గారికి. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రేషన్ షాపుల్లో వినియోగదారులకు సన్న బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. మొత్తానికైతే మనం చూసుకోవచ్చు, ఈనాడు గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమి, సిటీలలో అయితేనేమి రేషన్ బియ్యం, గతంలో దొడ్డు బియ్యం వస్తే అమ్ముకొని దందా కార్యక్రమాలు, రైస్ మిల్లర్లతో కుమ్మకైపోయి రేషన్ డీలర్లు ఈ విధంగా దందాలు నడుస్తుండే. సో మొత్తం మీద ఇప్పుడు దానికి స్వస్తి పలికినట్టుగా చూసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు ఈనాడు ఏది సన్న బియ్యము తింటా ఉన్నారు, ఆ రేషన్ షాప్ లో ఇచ్చేటటువంటి బియ్యాన్ని. కాబట్టి ఈనాడు ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అది ప్రారంభించినారు. కాబట్టి ఈనాడు ప్రజలు లబ్ధి పొందే విధంగా కూడా మనం చూసుకోవచ్చు. ఆ దందాన్ని అరికట్టినట్టుగా చూడొచ్చు. సో మొత్తం మీద ఇది ప్రజలను మనం చూస్తాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు.